సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈవిల్ డెడ్ ది బర్న్ రివ్యూ ఇవ్వబోతున్నాం. మెయిన్గా లాస్ట్గా నేను భయపడిన ఈవిల్ డెడ్ 2 or 3 అనుకుంటా. చాలా బాగుంటుంది. మెయిన్గా ప్రతి ఈవిల్ డెడ్ మూవీలో కాన్సెప్ట్ ఉంటుంది. ఒక చిన్న పేపర్స్ లాంటిదని బుక్లో కానీ 3 మంత్రాలు ఉంటాయి. అవి చదివితే స్పిరిట్ వచ్చి వీక్ బాడీస్ని ఇదేంటి ఇచ్చేసి లాస్ట్కి వాళ్ళు ఎలా చనిపోతారు, లేదంటే ఏదో ఒక సమ్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఆ దెయ్యాన్ని పొగట్టేస్తారు. ఫుల్ బ్లడ్ పాత్ ఉంటుంది. ఇందులో కూడా అంతే, ఒక దెయ్యము ఒక స్పిరిట్ లేక్లోంచి వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళలోకి దూరుతుంది. ఇక్కడ బిలన్ ఒకడు ఉంటాడు, వాడిని చంపేసి వీళ్ళ ఫ్యామిలీ మీద పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంటుంది. వాళ్ళ నాన్న చాలా వీక్గా ఉంటాడు చనిపోయినప్పుడు, గ్రేవ్యార్డ్కి వెళ్ళినప్పుడు. సో వాళ్ళలో దూరేస్తుంది అనమాట. సో ఆ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది అన్నది చూపిస్తారు. సో మొత్తం బ్లడ్ పాత్తో ఉంటుంది మూవీ అంతా. మూవీ అయితే చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి నచ్చచ్చు, అంటే హారర్ ఉండదు, మొత్తం వైలెన్స్. ఇదేంటి చిన్నపిల్లలు చూడకూడదు మ్యాక్సిమం ఈ సినిమాని. సో చెప్పొచ్చేది ఏంటంటే ఈజీగా ఒక 7.5 out of 10. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ పాత్తో అనమాట మూవీ అయితే మనకైతే వచ్చేసింది అనమాట. సో ఏమైనా మంచి హారర్ మూవీస్ కావాలంటే మీరు ఈ మూవీని అయితే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి, మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈవిల్ డెడ్కి ఇదేంటి సంథింగ్ లైక్ పార్ట్కి ఇంకా కంటిన్యూయింగ్ ఈవిల్ డెడ్కి ఫ్రాంచైజ్ ఉంది. ఇంకా ఈవిల్ డెడ్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు అన్న దాంతో ఏదో సోది పెట్టి తీసేసినట్టు అనిపించింది నాకైతే. ఏం చేద్దాం, ఫేమ్ ఉన్నంతసేపు సీక్వెల్స్ తీస్తూనే ఉంటారు. లేక అవతార్ 2 తీసుకోవచ్చు, అవతార్ 2 వదిలేండి, 3 కూడా అంతే, ఏం ఉండదు పెద్దగా. క్రిస్టోఫర్ నోలన్ ఏదో చెప్పేశాడు. సో టాపిక్ డైవర్ట్ చేయకుండా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఎవరి ఒపీనియన్లో వాళ్ళది, నా రివ్యూ చేసి మీరు చూడకుండా ఉండడం మంచిది కాదు. చెప్పాల్సింది ఏం లేదు గైస్. ఎంజాయ్ చేయండి మూవీ. బై.